ఆ రోజు కోపంతో ఇంటి నుంచి బయటికి వెళ్ళేప్పుడే అనుకున్నాను. నేను బాగా పెద్దవాడినయ్యే వరకు ఇంటికి రాకూడదని. కనీసం బైక్ కూడా కొనివ్వలేని నాన్న నన్ను ఇంజినీర్‌ని ఎలా చేస్తారు? కోపంలో నాన్న బూట్లు వేసుకుంటున్నానని కూడా చూడలేదు. ఆయన పర్స్ కూడా దొంగిలించేశాను. అందులో అన్ని చినిగిపోయిన కాగితాలే ఉన్నాయి. బస్ స్టాండ్‌కు పరిగెత్తుతున్న నాకు అరికాళ్ళలో ఏదో గుచ్చుకుంటున్నట్టు అనిపించింది. షూ లోపల తేమగా కూడా ఉన్నట్టుంది. అప్పుడే తెలిసింది బూటు అడుగు భాగాన రంధ్రం పడి ఉందని. బస్ స్టాండ్‌లో నాన్న పర్స్ తీసి చూశాను. 40,000 రూపాయలకి అప్పు చీటీ. నా కోసం కొన్న కొత్త ల్యాప్‌టాప్ బిల్లు. ఆఫీస్‌కి మంచి బూట్లు వేసుకురమ్మని ఆఫీసర్ ఇచ్చిన మెమో. పాత స్కూటర్‌కి కొత్త బైక్ అనే ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉన్న చీటీ. అప్పుడు గుర్తొచ్చింది నాన్న స్కూటర్ ఇంట్లో లేదని. ఇవన్నీ చూసి కాళ్ళల్లో వణుకు, కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆ బూట్లల్లో కాళ్ళ నొప్పులతో ఇంటికి పరిగెత్తాను. నాన్న స్కూటర్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉన్న షాప్‌లో కనిపించారు. నాన్న కాళ్ళ మీద పడి, "నాన్న నాకు బైక్ వద్దు" అని ఏడ్చాను. అప్పుడే నాకు అర్థమైంది. నాన్న మా కోసం ఎంత కష్టపడుతున్నారో, ప్రేమను పంచడానికి ఎంత శ్రమిస్తున్నారో, వాళ్ళని ఇబ్బంది పెట్టి వ్యర్థమైన సుఖాల కోసం బాధించకూడదని అప్పుడే నాకు అర్థమైంది. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళని బాధపెట్టి, ఇబ్బంది పెట్టి, వాళ్ళు పోయిన తర్వాత ఏడవడం వృధా. గుడ్ లక్.